సరిహద్దు వివాదాల కారణంగా కంబోడియా, థాయిలాండ్ దేశాల మధ్య రాజుకున్న ఘర్షణ రెండో రోజు కూడా కొనసాగింది. పరిస్థితి ఇట్లాగే ఉంటే పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయొచ్చంటూ థాయిలాండ్ ప్రధాని పొందాం వెచియాయిచాయ్ హెచ్చరించడం అన్నది ఇక్కడ కీలకమైంది. ఈ అంతర్జాతీయ ఘర్షణలో ఇప్పటిదాకా థాయిలాండ్లో 14 మంది, కంబోడియాలో ఒకళ్ళు మృతి చెందారు. మృతుల్లో అత్యధికంగా సామాన్య ప్రజలు ఉన్నారు. ఇరు దేశాల సైన్యాలు పరస్పరం తేలికపాటి ఆయుధాలు, శతఘ్నులు, రాకెట్లతో దాడి చేసుకున్నాయి. సరిహద్దు వెంబడి మందుపాత్ర పేలిన కారణంగా 5గురు థాయ్ సైనికులు గాయపడటంతో ఘర్షణ మిగిలినాయి. దీంతో థాయిలాండ్ కంబోడియాలో ఉన్న తన రాయబారిని ఉపసంహరించుకుందని థాయ్ రక్షణ శాఖ ప్రతినిధి చెప్పారు. తదనంతరం సాగిన ప్రతిదాడుల్లో థాయిలాండ్లో ఒక సైనికుడు, 13 మంది సామాన్యులు మరణించారు. తమ దేశంలో ఒకరు మృతి చెందినట్టు కంబోడియా శుక్రవారం ధృవీకరించింది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల వేలాది మంది ప్రజలు సహాయ శిబిరాలకు పరుగులు తీశారు. అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ సహా యూరప్ దేశాలు, ఐక్యరాజ్య సమితి, పలు ఆసియా దేశాలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల మీద ఆందోళన వ్యక్తం చేసి శాంతి చర్చలకు పిలుపునిచ్చాయి. మరోవైపు థాయ్ కంబోడియా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల సరిహద్దు వెంబడి ఉన్న రాష్ట్రాలు ప్రయాణించొద్దని భారతీయ పౌరులకు థాయిలాండ్లోని భారత రాయబార కార్యాలయం సూచన ఇచ్చింది.